సినిమా చాలా బాగుంది సార్. సినిమా ఫుల్ ఎంగేజ్డ్గా ఉంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి పెద్ద పండగ. బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా ఇదిగా ఉంది. మ్యూజిక్ బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ అదిరిపోయింది. డైలాగ్స్ బాగున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. ఆ తేడా మనకి కనిపించదండి. ఆ తేడా కనిపించదు. 4-5 years షూటింగ్ జరిగిందన్న విషయం కూడా మనకి ఎక్కడ అనిపించదు. అది మార్పులు ఏం పెద్దగా లేదు. నాకైతే సెకండ్ హాఫ్ కొంతమంది చెప్పారు ముందు అట్లా అని. బట్ నాకైతే సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. నో డౌట్. ఎవ్రీథింగ్ వాస్ నైస్ అండ్ ఈ మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడడం యాజ్ ఎ డెప్యూటీ సీఎం గా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఆయన చూస్తున్నాం కదా స్క్రీన్ మీద. డిఫరెన్స్ అని ఏం లేదండి. యాక్టింగ్ అంతా చాలా బాగుంది. లైక్ జస్ట్ చూడడం టైం పట్టింది అంటే మనకు ఆయన స్క్రీన్ మీద చూడడం. సెకండ్ హాఫ్ లాగ్ అంటే ఏం లేదండి. అది కూడా చాలా బాగుంది. జస్ట్ లాస్ట్ లో క్లైమాక్స్ లో చిన్న లాగ్ అవుతుంది అంతే. అది కూడా పార్ట్ 2 కి అవుతుంది. జస్ట్ అంతా చాలా బాగుంది. సాంగ్స్ అవి చాలా బాగున్నాయండి. మేము కీరవాణి గారు చాలా బాగా ఇచ్చారు ఈసారి. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. యా చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు ఉన్నారంటే ఆల్మోస్ట్ మూవీ హిట్ అయిపోతుంది కదా. చాలా బాగుందండి. ఆయన మూవీకి మనం రేటింగ్ ఇస్తామో చెప్పండి. అసలు రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత బాగుంది అది మూవీ. నచ్చిన సీన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రతి సీన్ నచ్చుతుంది. ఆయన లైక్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో నైస్. ఆయన చాలా రోజుల తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఉంది. వి ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట. సూపర్ సార్. సూపర్. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా యాక్షన్ చేస్తారని మేము అందరూ ఏదో అనుకున్నారు కానీ సూపర్ అదర్ కొట్టించాడు. ఇంకా మరి తిరుగులేదు. ఇది ఒక మోడల్ గా చూపించారు. చాలా నీట్ గా ఉంది. అదే మాకు చాలా బాగా నచ్చింది బాబు. సూపర్. ఎక్సలెంట్ మూవీ. ఎక్సలెంట్. సూపర్. సాంగ్స్ తో గెంతిసాం. అంత సూపర్ గా సాంగ్స్ ఉంది. యాక్షన్ ఉంది. త్రివిక్ర శ్రీనివాసరావు గారు బ్రహ్మాండంగా తీశారు. ఆయన క్రెడిట్ చూపించుకున్నాడు ఇందులో. వెరీ గుడ్. ఫైన్ అమ్మా. చాలా బాగుంది. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఇది చాలా బాగుంది. మాకు నచ్చింది. మొత్తం అంతా అతను ఈ హిందువుల కోసం ధర్మాల కోసం ఆ పాటలు పాడింది చాలా బాగుంది. ఓకే. హరిహర వీర మల్లు సినిమా చూడడం జరిగిందండి. చాలా బాగుంది సినిమా. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఏదైతే మొఘలు మనల్ని పరిపాలించినప్పుడు దేవాలయాల మీద చేసిన విధ్వంసం కానీ వేదాలను ధ్వంసం చేయడంలో కానీ వాళ్ళు ఎలా చేశారు, ఆ రోజుల్లో హిందువుల వేదాలను ఎలా కాపాడుకున్నారనే చాలా బాగా చూపించారండి. మన హిందువులు పూర్వీకులు మనకి జ్ఞానాన్ని పంచడం కోసం వాళ్ళ ప్రాణత్యాగం ఎలా చేశారనేది కూడా కట్టినట్టు బాగా చూపించారండి. మనం చాలా సన్నివేశాలు చదువుకొని ఉంటాం. మన దేవాలయం మీద ఎలా విధ్వంసం జరిగింది, విగ్రహాల మీద దాడి ఈ రోజుకి జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి బయట కూడా పోరాడుతున్నారు. సినిమా కూడా అది కాంటెంపరీగా అనిపించిందండి. సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఒకటి కొంచెం వీక్ గా అనిపించినా కూడా సినిమా మొత్తానికి వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో సనాతన ధర్మం గురించి హిందువుల్లో ఐక్యత తేవాలని వాళ్ళు ప్రయత్నం చేసింది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా అనిపించింది సినిమా. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా బాగా చేశారు. ఒకటేంటంటే గ్రాఫిక్స్ ఒకటి వీక్ గా ఉంది. ఇక ఫ్యాన్స్ కి ఆకలి తీరడం అనేది ఓజీ తోటే తీరిద్దండి. అది ఓజీ వచ్చినప్పుడు చూసుకుందాం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్. మనని నందమూరి తమన్ అంటారు కదా, ఇప్పుడు కొన్నిళ్ళ కీరవాణి లాగా అనాలి. ఎందుకంటే బీజం అంతా బాగా కొట్టిండు కీరవాణి. సినిమా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఆ నెగిటివిటీ నేను పట్టించుకోకండి. సెకండ్ పార్ట్ లో కొంచెం విఎఫ్ఎక్స్ మాత్రం కొంచెం మనం ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కావాలి. ఎందుకంటే 5 years ఫిల్మ్ కాబట్టి కొంచెం అట్లా అయింది. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక పవన్ కళ్యాణ్ ఫీస్ట్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సినిమా అయితే సూపర్ బెదర్. హిందూ ధర్మం గురించి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా. రాజకీయాలకి వ్యతిరేకంగా సినిమా చూడాలి. దీనికి రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదు. ప్రతి హిందూ సినిమా చూడాలి. సనాతన ధర్మం గురించి చూసేది చాలా మంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అలా లేదు. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క మ్యూజిక్, సూపర్ డైలాగ్, ప్రతి ఒక్కటి సూపర్. నేను యాక్చువల్గా నేను జగన్ ఫ్యాన్ని. అయినా నేను సినిమాకి వచ్చా అంటే
హిందూ ధర్మంతో గురించి చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎవ్రీథింగ్, ప్రతి సీన్ బాగుంది, ఎగ్జైటింగ్ గా ఉంది, సర్ప్రైజింగ్ గా ఉంది, బాగుంది. మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ అండి, సినిమా సూపర్ డూపర్ హిట్. చాలా బాగుందండి సినిమా. అందరూ చూడాలి, అందరికి చూపించండి, పిల్లలకు కూడా చూపించండి, మన ధర్మాన్ని నేర్పించండి. సూపర్ గా ఉందండి. సూపర్ సూపర్ సూపర్. సాంగ్ మ్యూజిక్ అయితే అదిరిందండి. దీనికి ఎవరు మనకి ట్రోల్ చేయడానికి కూడా లేదు. ఆ చేసినోడు నేను పెద్ద ఎదవా అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగాలేదని చెప్పినోడు పెద్ద ఎదవ నా కొడుకు అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రతి మూమెంట్, ప్రతి ఆయన డైలాగు శత్రువులకి సవాల్. ఇది శత్రువులకి చాలా సవాల్. ఏంటి ఏ క్యారెక్టర్ ఎంతమంది అన్ని చూసారో చేశారో అవన్నీ మన శత్రువులకి ఒక సమాధానం అని నేను చెప్తానండి. ఓకేనా? సూపర్ ఫైట్స్ అయితే అంటే సూపర్ 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 గా ఉందండి. హైలైట్ అంటే సూపర్ మన సార్ది డైలాగ్ అండ్ ఫైటింగ్ సూపర్ గా ఉంది. మ్యూజిక్ అయితే అదిరిందండి, సూపర్ గా అదిరింది, సూపర్ సూపర్ గా బాగుంది. అది చెప్పిన వాళ్ళు అదే అన్నాను కదా, ఎవరైతే ఈ మూవీకి ట్రోల్ చేస్తారో, ఏదైతే మనకి రాంగ్ అంటారో వాడు పెద్ద ఏదో నా కొడుకు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ అని చెప్పడానికి లేదు. ఓకేనా? సూపర్ గా ఉంది. పార్ట్ 2 వస్తే ఇంకా మనకి తెలుస్తుంది ఏంటనేది. మ్యూజిక్ అయితే సూపర్ గా ఉంది, సూపర్ సూపర్ గా ఉందండి. సూపర్ హిట్ అయితే ఈ కలెక్షన్ మన ప్రజలకే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి ఉంచుకోడు, ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఎంత కలెక్షన్ వస్తుంది మన ప్రజలకి, అది దీని గురించి అయినా ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని ఒక్క రాంగ్ అయినా చెప్పకూడదు ప్రజలు. బాగుంది, ఆమె సీనియర్ కదా, బాగుంది, బాగున్నారు. యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, అండ్ గెటప్ కూడా ఒక కొత్తగా వేసారు. ఆ గెటప్ సూపర్ గా ఉంది. ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది, డాన్స్ అయితే అదిరింది, బాగుంది. అట్లా ఏం కాదు, మొత్తం ఏమి అయినా రాంగ్ చెప్పడానికి లేదు. A to Z చాలా బాగుంది అసలు. సూపర్ ఉంది. సాంగ్స్ ఇంకా హైలైట్. డైరెక్షన్ చాలా బాగుంది. ఎవరికైనా కనెక్ట్ అయ్యేలా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అన్ని బాగున్నాయండి, చాలా సూపర్ గా. సెకండ్ ఎప్పుడు వస్తుందా అని చూసేలా ఉంది మూవీ. సినిమా బాగుంది, చాలా బాగుంది. సింగిల్ మ్యాన్ షో మొత్తం అంతా. సాంగ్స్ ఎలా చాలా బాగున్నాయి, చూడొచ్చు. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది, పులితో సీన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఏం లేదండి, మనం వెళ్ళి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. సినిమాకి వెళ్ళి పడుకుంటే ఏం కనిపించదు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉందండి, చాలా బాగుంది. అదే మనం హిందూస్ అయ్యి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అదే చూపించాడు. అవుతుంది కంపల్సరీ. పిల్లలతో వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళతో. ఉంది, చాలా బాగుంది. మెసేజ్ అయితే చాలా బాగుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, అది. ఓకే, చాలా బాగుందండి. సూపర్ అన్న, సూపర్. చాలా బాగుంది. ఇద్దరు డైరెక్షన్ చేశారు, మీకు ఎలా అనిపించింది? ఏమండి, ఇద్దరు డైరెక్షన్ చేశారు, ఎలా అనిపించింది? నాకైతే బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉందా? నాకైతే నచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. ఎక్దమ్ బడియా, ఎక్దమ్ బడియా, సూపర్. మూవీ బాగుంది. హీరో ఎలా, మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ హిట్ ఆఫ్ ఫ్లాప్, ఆల్వేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బాగుంది.
సాంగ్స్ బాగున్నాయి. బాగుంది. మంచిగా అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. చార్మినార్ సీన్ చాలా బాగుంది. చార్మినార్ ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూశాను. ఈ సినిమాలో వచ్చేసి హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఇరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగేం లేదు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారిని సిల్వర్ స్క్రీన్ మీద చూడటం చాలా ఆనందంగా ఉంది. మూవీ అయితే మొత్తం హిట్, సూపర్ హిట్. సాంగ్స్ ఇంకా సూపర్. అందులో నిధి అగర్వాల్ సాంగ్ ఇంకా సూపర్. లాగ్ ఏం లేదు, సరిగ్గా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి హిస్టరీ గురించి బాగా తెలుస్తుంది. కళ్యాణ్ బాబు గురించి ఏం చెప్పక్కర్లేదు, అతను యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు హైలైట్ సీన్స్ అంటే ఆయన యాక్షన్ అని చెప్పొచ్చు, అండ్ ఓవరాల్ డైరెక్షన్ అని కూడా చెప్పొచ్చు. సారీ, అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ మూవీకి వాళ్ళు బ్యాలెన్స్ చేశారు, బాగా చేశారు. ఎందుకు రారండి, బ్రహ్మాండంగా వస్తారు. ఈ రోజు కంటే ఇంకెక్కువ వస్తారు. ఈ రోజు ఏదో ఫ్యామిలీకి పాపం పిల్లలు వాళ్ళు ఉంటారని వాళ్ళు రావట్లేదేమో గానీ, బట్ అదర్వైజ్ అందరూ వస్తారు. నేను కూడా మా పిల్లల్ని తీసుకుని మళ్ళీ వస్తా డెఫినెట్ గా. ఉందండి, డెఫినెట్ గా ఉంది. అది చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు అంతా రివీల్ చేస్తే బాగోదు, అందుకనే. సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, ఫైటింగ్ అంతా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఫైట్స్ కూడా అంతా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అండి. 4-5 యాక్షన్ ఎపిసోడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. చాలా బాగా కష్టపడి చాలా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కూడా ఫస్ట్ నుంచి మనకి ఏదైతే హైప్ ఉందో అదంతా కూడా చాలా బాగుంది. అందరు కూడా ఇట్స్ నాట్ నౌ మూవీ, ఇట్స్ 5 years బ్యాక్ నుంచి తీస్తున్న మూవీ కాబట్టి దట్స్ ఆబ్వియస్లీ లైక్ విఎఫ్ఎక్స్ అండ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అసలు పవన్ కళ్యాణ్ గురించే మూవీ చూడాల్సింది, ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన అసలు విఎఫ్ఎక్స్ గురించి కాదు, ఆయనకి పర్టికులర్ గా ఆయన గురించి తీసిన మూవీ. ఫైట్స్ కూడా ఆయన వల్లనే అవుతుంది, లేకపోతే ఎవరి వల్ల కాదు. ఫైట్స్ ఆయన తప్పించి ఇంకెవ్వరు చేయలేరు ఆ ఫైట్స్, ఓన్లీ ఫర్ హిమ్. సారీ, ఖుషి కన్నా బెస్ట్ ఉంటుంది. ఆ ఫైట్ అంటే కర్రసాము ఉన్న ఫైట్ ఏదైతే ఉంటుందో దట్స్ ఆసమ్. యాక్చువల్లీ దట్స్ టూ మచ్, టూ గుడ్. ఆబ్వియస్లీ నెగటివిటీ ఉంటుందండి, ఎందుకంటే పాజిటివ్ ఉంది కాబట్టి నెగటివిటీ ఉంటుంది. కానీ కాకపోతే నెగటివిటీ గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారైనా మూవీ ఎవ్రీ హిందూ చూడాల్సిన మూవీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లేం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓల్డెన్ డేస్ లో ఏదైతే అయిందో అదే చూపించాల్సి వస్తుంది కాబట్టి లైక్ దట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద బుక్స్. It's not about like what they are doing it wantedly, because you have to see that, read the books, then you have to know, understand that. But ikkada visual ga chudalsi undi. That's what director gurinchi anadi, that's not the big matter andi, but it's based on that, like previously etlaithe 5 years nunchi teestunaru kabatti we have to see that movie. That's based on that. Second version, like we have to see more. Part 2 ఉంది, కానీ కాకపోతే అది మనకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పార్ట్ 1 ఎప్పుడు కూడా హాఫ్ చూసినట్టే ఉంటుంది. బట్ సెకండ్ మూవీ చూసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ యూ ఫుల్ రివ్యూ. దట్స్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని సింగిల్ మూవీగా రావడంతో చాలా మంది ఎలివేషన్ చాలా బాగున్నాయి. ఏదైతే కృష్ణ డైరెక్ట్ చేశారో
అన్ని చాలా బాగున్నాయి. అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ అంతా అసలు ఫైట్స్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. యాజ్ ఎ హిందూగా మనకి చాలా గూస్ బంప్స్ కూడా వస్తాయి. ఆయన అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు కూడా పవన్ కళ్యాణ్. చాలా ఏళ్ళ తర్వాత మనసు పెట్టి బాగా ఎక్స్ప్రెషన్స్ తో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫైనల్ గా మీకు ఏంటంటే నెట్ టాక్ ఏం లేదు అండి, చాలా బాగుంది హిట్. బ్లాక్ అంటారా సెకండ్ హాఫ్ మీకు అనిపిస్తుంది కానీ అది నెక్స్ట్ కంటిన్యూషన్ మాత్రం జస్టిఫై చేస్తుంది అది. సో చాలా బాగుంది సినిమా మాత్రం. హిట్ అండ్ సేమ్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అదిరిపోయిందండి. యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ కంప్లీట్ గా చాలా 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 బాగుంది. చాలా కష్టపడ్డారు ఓవర్ ది ఇయర్స్. లాస్ట్ టైం జెన్యూన్ సినిమా వచ్చేసి గబ్బర్ సింగ్, దాని తర్వాత అంత పర్ఫెక్ట్ గా మనసు పెట్టి యాక్ట్ చేసింది అయితే హర్వీర్ మల్లునే. చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. సెకండ్ హాఫ్ లో కీరవాణి గారు అయితే ప్రాణం పెట్టేశారు. కీరవాణి గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అన్ని ఓవరాల్ గా బాగుంది. నెగిటివ్ టాక్ ఏం పట్టించుకోకర్లేదు. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా సరే, సెకండ్ హాఫ్ లో అనిపించినా సరే, మొత్తం ఓవరాల్ గా అయితే చాలా చాలా బాగుంది. నుంచే ఉంటుంది అడగండి. సినిమా బాగుందండి. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే హైలైట్ ఉంది. అది పవన్ కళ్యాణ్ కూడా జీవించారనమాట. యాక్చువల్గా హైందవ ధర్మం గురించి బాగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైందవ ధర్మం అంటే ఎవరికి అర్థం లేకుండా పోతుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కానీ కొన్ని గ్రాఫిక్స్ అంటే రియలిస్టిక్ గా లేవన్నమాట. ఇంచుమించు కనపడిపోతుంది గ్రాఫిక్స్ అనేది. సినిమా అంతా ఓవరాల్ గా అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ డెలివరీ కూడా ఇదివరకు కంటే ఇప్పటికి ఇంకా బాగుంది అనమాట. అంటే అగ్రెసివ్ లేకుండా నార్మల్ గా ఒక నార్మల్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఫైట్ సీజన్ బాగుంది. ఫైట్స్ హైలైట్స్ అనమాట. ఫైట్ హైలైట్ ఉంటుంది. స్టోరీ కూడా బాగా నడుస్తుంది. స్టోరీ కూడా బాగా స్లోగా నడుస్తుంది. కానీ ఏదండి బాలకృష్ణ ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా అంతా ఓకే అండి. చాలా బాగుంది బ్రో మూవీ మాత్రం. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని అది కూడా ఇలా చూడడం సూపర్. అసలు అంటే పవన్ కళ్యాణ్ హిస్టరీలో మనకి ఇలాంటి మంచి సినిమా ఇలాంటి జిమ్నాస్టిక్స్ తో ఇలా ఎప్పుడు చూడలేదు. సో హిస్టారిక్ గా పవన్ కళ్యాణ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగా తీశారు. సో పవన్ కళ్యాణ్ అయితే ఆ షార్ట్స్ లో అసలు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే హిస్టారికల్ గా చాలా హీరోస్ ని చూసాం. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ బాగుంది. స్టోరీ పరంగా అంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి 2 parts ఇలా కాబట్టి సో కొంచెం అలా అనిపించినా కూడా చాలా బాగుంది. నిధి అగర్వాల్ యాక్టింగ్ ఓకే. లేదు సినిమా ఫుల్ లెంత్ రోల్ అని చెప్పొచ్చు. ఎక్కువసేపు అని కాదు, మధ్యలో కొంచెంసేపు ఉండదు అంతే. ఫైట్ సీక్వెన్స్ అవి చాలా బాగున్నాయి బ్రో. సూపర్. అసలు పవన్ కళ్యాణ్ సూపర్ అన్న. అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటే రొమాంటిక్ గా లేకపోతే హీరోయిజం ఇవన్నీ చూసాం కానీ అసలు హిస్టారికల్ మూవీ ఎప్పుడు లేదు కదా. సో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా సూట్ అయింది అనిపించింది. రేటింగ్ 4 ఇస్తా అన్న 5కి. అసలు మూవీలో హిందూ గురించి హిందూయిజం గురించి బాగా చెప్పారు. 95 థ్యాంక్స్. బూత్లో ఆడకూడదు ఎరుపప్పలు. మూవీ బాగాలేదన్న వాళ్ళు ఎరుపప్ప అన్న మూవీ సూపర్. అంత కరెక్ట్గా ఇద్దరు బాగుందన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్. నిజంగా చాలా బాగుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల చాలా గ్రేస్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ సెక్యులర్ హిందీస్ కి అయితే ఈ మూవీ నచ్చకపోవచ్చు. బట్ 17 అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. బాగుంది సినిమా ఓవరాల్ గా. ఏదో అంటే ఒక కొంచెం తగ్గింది అంతే, కానీ రాబోయే కాలంలో సెప్టెంబర్ 25 ఓజీ వస్తుంది. దాంట్లో తూల్చుకుందాం మొత్తం అంతా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ అన్న మూవీ హిట్.